పక్కన దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. వీటన్నిటిని నువ్వేం చేస్తున్నావు అంటే వినిపించుకోవట్లే, పట్టించుకోవట్లే, ఆ శ్రమను పట్టించుకోవట్లే, ఆ వేదన పట్టించుకోవట్లే, ఆ నిందలు పట్టించుకోవట్లే, ఆ అవమానం పట్టించుకోవట్లే, ఆ యొక్క ఓటమి నువ్వు పట్టించుకోవట్లేదు కావుక నీ గురంతా దేవుని వైపు ఉంది కనుక, నీ చూపంతా దేవుని వైపు ఉంది కనుక నువ్వు విశ్వాసంతో నీ విశ్వాస యాత్రను ముందుకు కొనసాగిస్తున్నావు కనుక దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. యేసేను కూడా అలాగే గమనించి ఉంటాడు. సాతాను వచ్చి శోధిస్తూనే ఉంది. ఎంత బాగా రాయబడింది అక్కడ, అపవాది అతన్ని శోధించుచుండెను అంటే శోధించేది కాదు, శోధించుచుండెను అంటే కంటిన్యూషన్గా ఆపట్ల. శ్రమ వెనక శ్రమ, బాధ వెనక బాధ, దుఃఖం మీద దుఃఖం. మా పౌలు అంటాడు, దుఃఖం మీద నాకు దుఃఖము కలుగుతున్నది. ఆత్మల భారంతో దుఃఖం మీద దుఃఖము కలిగితే అంచుకోలేకపోతున్నాడంట. అలాంటి శ్రమలు మన జీవితాన్ని కూడా అనేక సందర్భాలు వచ్చినాయి. అనేక సార్లు దుఃఖం అంచుకోలేక, ఏడుపును అంచుకోలేక, ఎవరితో చెప్పుకోలేక, బాధలతో నిందలతో గుండెంత భారమైనప్పుడు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే యేసు ప్రభులాగా ఒక పక్కన అరణ్యంలో ఉన్నాడు, క్రూర మృగాల మధ్య ఉన్నాడు, వేదనలో, శోధనలో, కన్నీటిలో అత్తమానం అది విడవకుండా పోరాడుతున్నప్పటికీ ఆయన దేవుని వైపు చూశాడు కాబట్టి దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశాక పరిచయం చేశాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ప్రజల్ని ఆయన ఎప్పుడు కూడా